తమ వ్యాపారంలో ఉన్న సీక్రెట్స్‌ని చెప్పడానికి ఏ బిజినెస్ పర్సన్స్ ఇంట్రెస్ట్ చూపించరు. కానీ 8 నుంచి ఒక 18 మంది వరకు మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాక మనం ఈ వీడియోలు చేస్తున్నాం. దానికోసం చాలా కష్టపడతాం. చాలా ఆర్&డి చేస్తాం. సో, మేము అడుగుతుంది లైక్, సబ్స్క్రైబ్ కూడా కాదు. అవి కూడా మాకొద్దు. మాకిది కావాలి. గుడ్ ఇన్ఫర్మేషన్ అని మీరిచ్చే ఒక్క కామెంటు కొన్నంత బలాన్ని మాకిస్తుందని దయచేసి గుర్తుపెట్టుకొని ఆ తర్వాత మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా మాకు అంటే ఈ గుడ్ ఇన్ఫర్మేషన్ కామెంటే. మాకు కొన్నంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఒక్క కామెంట్ చేస్తే. కాబట్టి లైక్, సబ్స్క్రైబ్ కూడా అడగట్లేదు. బిజినెస్ ఐడియాలు కూడా చాలా ఫ్రీగా చెప్తున్నాడు రూపాయి తీసుకోకుండా. కాబట్టి నా కోసం ఒక్క కామెంట్ ఇవ్వలేరు, నా కోసం మా టీం కోసం గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక్క కామెంట్ ఇచ్చి వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే ఇదేదో సినిమా వీడియోలు, సరదా వీడియోలు, షార్ట్స్, అల్లరి చిల్లరి జబర్దస్త్ వీడియోలు కాదు, అమ్మాయిల వీడియోలు కాదు. లాస్ట్ దాకా చూడటం వల్ల ఏదో ఒక పాయింట్లో మీరు కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఆ పాయింట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా మీరు కామెంట్ చేసి వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు తక్కువ పెట్టుబడి పెట్టి అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలతో సొంత పరిశ్రమ పెట్టాలి అనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్తాను నేనైతే. ఒక ఇటుక మీద రూపాయిన్నర వరకు మీకు డబ్బులు మిగులుతాయి. దాంట్లో మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు కూడా 40% వరకు పొందేటువంటి వీలు క్లియర్ కట్గా ఉంది. ఫ్లై యాష్ ఇటుకలు అంటారు వీటిని. ఇది ఈ మార్కెట్లో చాలా వేగంగా పుంజుకుంటుంది. థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చేటువంటి బొగ్గు బూడిదని వృధాగా పడేయకుండా దాంతో ఎంతో నాణ్యమైనటువంటి సిమెంట్ ఇటుకలను మనం తయారు చేయవచ్చు. ఎర్ర ఇటుకల బట్టీల వల్ల విపరీతమైనటువంటి పొగ, నేల కాలుష్యం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అదే ఫ్లై యాష్ ఇటుకల తయారీలో ఎలాంటి కాలుష్యం ఉండదు. అంతేకాకుండా సాధారణ ఎర్ర ఇటుకలతో పోలిస్తే వీటి తయారీ ఖర్చు దాదాపు 30-40% తక్కువ పడుతుంది దాంతో పోల్చుకున్నప్పుడు. సో, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ని ఉచితంగా మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కొంతవరకు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. దీంతోపాటు ఫుట్పాత్లు, పెట్రోల్ బంకులు ఇలాంటి చోట వాడేటువంటి గోడల నిర్మాణానికి పేపర్ బ్లాకులు, ఈ సెటప్తో చాలా సులభంగా వాటిని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వ్యాపారంలో ముడి సరుకుల యొక్క రా మెటీరియల్ యొక్క కలయిక చాలా ఇంపార్టెంట్. 70% ఫ్లై యాష్, 22% స్టోన్ డస్ట్ లేదా ఇసుక, 8% ఓపీసీ సిమెంట్, ఈ 3 కలిపి ఈ మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం పాన్ మిక్సరు, కన్వేయర్ బెల్ట్, హాపరు, అట్లాగే ఫీడరు, హైడ్రాలిక్ ప్రెసింగ్ మెషిన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆధునిక పిఎల్సి ప్యానెల్ ద్వారా నడిచేటువంటి ఈ మిషన్లో పూర్తిగా ఆటోమేటెడ్గా ఇవి పనిచేస్తాయి. వైఫై సదుపాయం ఉండడం వల్ల ఫోన్ నుంచే మెషిన్ ఆన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు మొబైల్ నుంచే. కేవలం 15 సెకండ్లో 10 ఇటుకలు సిద్ధమై బయటకు వస్తాయి. ఇటుక తయారైన తర్వాత ఒకరోజు ఆరబెట్టుకుంటే కనుక 5 రోజులు నీరు పడితే ఆరో రోజు వచ్చేసరికి మార్కెట్ డెలివరీకి రెడీ అయిపోతాయి. పెట్టుబడి లాభాలు కనుక మనం చెక్ చేసుకుంటే చిన్న మెషినరీతో 2 లక్షల రూపాయల బడ్జెట్ నుంచి మొదలుపెట్టి భారీ ఆటోమేటెడ్ ప్లాంట్ వరకు 2 కోట్ల వరకు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఓపిక. దీంట్లో కూడా మళ్ళీ 2 లక్షలది పెట్టినా ఎంత పెద్దది పెట్టినా ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నాయి. ఒక సాధారణ డెవలప్మెంట్ ప్రొడక్షన్ అనేది ఎన్నో వేల ఇటుకలు బయటకు వస్తాయి. 3.5 రూపాయల వరకు ఖర్చు అవుతాయి ఒక ఇటుక తయారీకి. ఒక్కొక్క ఇటుక మీద కనీసం తక్కువలో తక్కువ ₹1-1.5 నికర లాభం ఉంటుంది అన్ని ఖర్చులు పోను. రోజుకి 10,000 నుంచి 15,000 వరకు నికర లాభం సంపాదించుకునే అవకాశం ఈ బిజినెస్లో ఉంది. దీనివల్ల పెట్టిన పెట్టుబడి చాలా తక్కువ సమయంలోనే వెనక్కి వచ్చేస్తుంది. ఈ యూనిట్ యొక్క ఏర్పాటుకి కనీసం 5,000 చదరపు అడుగుల స్థలం, 32 HP 3 ఫేజ్ కనెక్షన్ అనేది మనకు అవసరం అవుతుంది. ప్రాజెక్టుని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళటానికి మీరు దగ్గరలో ఉన్నటువంటి డీలర్స్ వాళ్ళందరితో మాట్లాడుకోవాలి. ఈ బిజినెస్ మొదలు పెట్టాలనుకునేవారు తయారీదారులతో నేరుగా వెళ్ళి కలిసి ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీరు కంపెనీ యొక్క ప్రతినిధులు స్థలానికి వచ్చి పరిశీలించి సరైనటువంటి ఇష్యూస్ అన్ని చూసిన తర్వాత ఇన్స్టాల్ కూడా వాళ్ళే చేసి వాళ్ళే పని కూడా నేర్పిస్తారు. సో, ఈ పరిశ్రమ స్థాపనకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది, మెషిన్ ధరలు, ఇతరత్ర గైడ్లైన్స్ కోసం మీరు గ్రేటర్ నోయిడాలోని ఎల్ఎన్టీ హైడ్రాలిక్ ఇండస్ట్రీస్ అని ఒక గూగుల్లో కొడితే మీకు అందులో డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళు మీకు ఇంటికి వచ్చి మీకు అన్ని చూసి మీతో మాట్లాడి అన్ని రకాలు కనుక్కొని ఫోన్లోనే చాలా వరకు మాట్లాడేసుకోండి. మీకు బాగుంది 2 లక్షలు నేను పెట్టగలను, దాంట్లో మళ్ళీ ఈ లోన్స్ అవి వస్తున్నాయి కాబట్టి నేను ముందుకెళ్ళగలను అనుకుంటే ఆ డబ్బులు రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూసి ఫర్దర్ డీటెయిల్స్ అంటే ఫోన్లో చెప్పడం వేరు, ప్రాక్టికల్గా వచ్చి వాళ్ళు చెప్పడం వేరు. సో, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళొచ్చు. స్థానిక కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ప్రభుత్వ పనులకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ పట్టుకోవడం ద్వారా నిరంతరం ఆర్డర్లు పొందుతూ బ్రహ్మాండంగా ఈ వ్యాపారాన్ని మీరు కొనసాగించుకోవచ్చు. సో, ఈ వీడియోని చాలా హెల్ప్ఫుల్ వీడియో, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.